అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆదాయ వివరాలను అసెంబ్లీలో స్పష్టం చేయనున్నారు. 2019-24 మధ్య 1,14,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి 1,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. ఇక 93,000 కోట్లు CFMSలోకి అప్లోడ్ చేయలేదని, 48,000 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 19,324 కోట్లు, ఆర్థిక శాఖలో 19,549 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో 14,000 కోట్లు, మున్సిపల్ శాఖలో 7,700 కోట్లు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు. దీనికి సంబంధించి ఈరోజు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. మొత్తంగా కూడా 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు ఈ రోజు అసెంబ్లీలో ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేతపత్రం అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 వరకు ఆర్థిక విధ్వంసం జరిగిందని పెద్ద ఎత్తున కూడా ఎన్డీఏ కూటమి అయితే ఆరోపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే ఈ ఆస్తులు అప్పులకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాష్ట్రం ఏ విధంగా కూడా ఆర్థికంగా దివాలా తీసింది అనే విషయాన్ని స్పష్టంగా కూడా ప్రజలందరికీ చేరవేసే విధంగా ఈ శ్వేతపత్రం ఉండబోతుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం వివిధ ఆర్థిక అంశాలు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను తెప్పించుకొని మొత్తంగా కూడా రివైజ్ చేసినటువంటి సందర్భంలో కూడా 141,000 కోట్ల రూపాయలకు పెండింగ్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పెండింగ్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా వీటిల్లో కాంట్రాక్టులకు కానీ ఉద్యోగులకు కానీ 80,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిల్లో 93,000 కోట్లు CMFS కి సంబంధించి అప్లోడ్ కాలేదు. అప్లోడ్ అయిపోయిన తర్వాత వాటిని విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే 43,000 కోట్లు అప్లోడ్ చేసినప్పుడు CMFS అప్లోడ్ చేసినప్పటికీ కూడా వాటిని ఇంత మటుకి కూడా బకాయిలు అయితే చెల్లించలేదు. ప్రధానంగా ఏదైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం బకాయిలు పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. పోలవరం అదేవిధంగా కూడా ప్రాజెక్ట్ సంబంధించిన ఈ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు అయితే పెద్ద ఎత్తున కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అలాగే ఇక పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి 19,000 కోట్లు బకాయి ఉన్నట్లు తేల్చారు. అలాగే ఇక మున్సిపల్ శాఖకు సంబంధించి 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా కూడా తెలిసారు. ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఈ రోజు అసెంబ్లీలో అయితే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చర్చ అయితే జరుగుతుంది. ఆ తర్వాత శ్వేతపత్రం తర్వాత చర్చ నడుస్తుంది. ఈ చర్చ ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసింది, అదే విధంగా కూడా ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే అంశాన్ని కూడా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ రోజు శ్వేతపత్రం ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సునీల్. రవికృష్ణ.